a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఇది ఒక వర్గ సమీకరణము. ఇంకో వర్గ సమీకరణం ఉంది, a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2 ఈజ్ ఈక్వలెంట్ టు 0. రెండు సమీకరణాలు ఉన్నాయి, రెండు మూలాలు కామన్. దీంట్లో వచ్చే రెండు మూలాలు అవే రెండు మూలాలు రెండో వర్గ సమీకరణానికి వస్తున్నాయి. బోత్ రూట్స్ కామన్. ఈ రెండిట్లో వచ్చే రెండు మూలాలు కామన్. బోత్ రూట్స్ కామన్ అయినప్పుడు కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2. a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2. రెండు వర్గ సమీకరణాల రెండు మూలాలు సేమ్ గనక అయినట్టు అవుతే కండిషన్ ఏంటి సార్? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈజ్ ఈక్వలెంట్ టు 0. x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వలెంట్ టు 0. ఇంకోటి చూడండి, 3x స్క్వేర్ మైనస్ 15x ప్లస్ 12 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ప్లస్ 4 ఈక్వలెంట్ టు 0, 3x స్క్వేర్ మైనస్ 15x ప్లస్ 12 ఈక్వలెంట్ టు 0. ఇది చూస్తే 3 కామన్ తీసుకున్నాం అనుకోండి, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 రెండు మూలాలు సేమ్. దీనికి x ఈక్వలెంట్ టు 1/4 వస్తాయి. సూక్ష్మీకరిస్తే దీనికి కూడా x ఈక్వలెంట్ టు 1/4 వస్తుంది. 1/4 వస్తుంది. ఇప్పుడు కండిషన్ ఏంటి? x స్క్వేర్ ముందున్న గుణకము, ఇక్కడ కూడా ముందున్న గుణకము 1/3 ఈజ్ ఈక్వలెంట్ టు -5 డివైడెడ్ బై -15 ఈజ్ ఈక్వలెంట్ టు 4/12. 4/12 ఎంత? 1/3. ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3. రెండు వర్గ సమీకరణాలు ఇచ్చి ఆ రెండు సమీకరణాలకు రెండు మూలాలు సేమ్ గనక అవుతే మనము యూజ్ చేయాల్సిన కండిషన్ ఏంటి సార్? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇంకో క్వశ్చన్ గనక ఇస్తున్నాను. x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఈ రెండు సమీకరణాలకు మూలాలు కామన్. ఈ రెండు సమీకరణాలకు మూలాలు కామన్. అప్పుడు a:b:c ఎంత? అప్పుడు a:b:c ఎంత? ఇది క్వశ్చన్. రెండు వర్గ సమీకరణాలకు రైట్ మూలాలు కామన్. అలాంటప్పుడు a:b:c ఎంత? ఏమవుతుంది సార్? 1/a ఈజ్ ఈక్వలెంట్ టు -7/b ఈజ్ ఈక్వలెంట్ టు 12/c. ఆర్ రివర్స్ చేస్తే a/1 ఈజ్ ఈక్వలెంట్ టు b/-7 ఈజ్ ఈక్వలెంట్ టు c/12. a:b:c ఎంత? a:b:c 1:-7:12 అయింది. 1:-7:12. కామన్ రూట్స్. రెండు వర్గ సమీకరణాలకు రెండు మూలాలు గనక సేమ్ అవుతే కండిషన్ ఏంటి సార్? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 ఈజ్ ఈక్వలెంట్ టు c1/c2. కాన్సెప్ట్ క్లియర్?